రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ గూడెంగుట్ట ఆలయ అభివృద్ధికి సుమారు 70 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిసిన సందర్భంగా పిప్పిరిలో నిర్వహించిన సభలో వచ్చిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేవలం 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం ప్రజాప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 2216 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధి సుందరీకరణ కోసం 802 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక రంగంతో పాటు వ్యవసాయ అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొంటూ గూడెంగుట్ట పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం 74 కోట్లు కేటాయించి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత, సాగునీటి రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును బట్టి అభినందించారు. గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, రాజ్ ఠాకూర్, గాండ్ర సత్యనారాయణరావు, ఎంపీ గడ్డం వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం జరిగే సెల్ఫీ తర్వాత నేను ఫస్ట్ లేడీస్ కానీ ఆపు సెల్ఫీ తర్వాత ఫస్ట్ లేడీస్ కానీ వెనక్కి జరగండి అయిపోయింది సార్ లేడీస్ కానీ వెనక్కి జరగండి అన్న కొంచెం జరిగే సెల్ఫీ తర్వాత నేను ఫస్ట్ లేడీస్ కానీ ఆపు సెల్ఫీ తర్వాత ఫస్ట్ లేడీస్ కానీ వెనక్కి జరగండి అయిపోయింది సార్ లేడీస్ కానీ వెనక్కి జరగండి ఓకే పోలీసు సార్ 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 యో శ్రీనివాస్ సార్ జరన్ సార్ 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 ధనం ధాన్యం పశుం బహుభూతాగో శత సంవత్సరం దీర్ఘమాయు శుభతితో శ్రీ గూడెం సత్యనారాయణ స్వామినః క్షేత్రాభివృద్ధి సిద్ధ్యర్థం నిర్విఘ్నేన శంకుస్థాపన పూజాఖ్యం కర్మ కరిష్యే ఆరో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం వేష్టియం చ వయం విష్మః స విశ్వక్సేనాభిషవేనాహవే ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. ఓం భద్రం కరుణే విష్ణునియామ దేవాః. ఎప్పుడో 10:30కి రావాల్సినటువంటి కార్యక్రమం
ఇంత ఆలస్యమైనప్పటికి కూడా ఈ రోడ్డు మీద అనేక మంది మహిళలు నాయకులు ఎంతో అత్యంత ఆదరాభావాలతో ప్రేమతో ఆప్యాయంగా స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు శాసనసభ్యుడిగా బహుశా మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అది విద్యకు కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఆదర్శప్రాయంగా ఆ పాఠశాలని వైద్యశాల రెండింటిని కూడా నిర్మిస్తూ ఉన్నాం. విద్యతో సామాజిక స్థితిగతుల్ని మార్చవచ్చు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున వారు రూపకల్పన చేసినటువంటి పాఠశాలను కూడా నేను చూశాను. అట్లాగే హాస్పిటల్స్ కూడా చూశాను. వారు శాసనసభ్యుడు కాకముందు నుంచే తప్పనిసరిగా ఈ శాసనసభ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో నేనే శాసనసభ్యుడిగా అవుతాను, అయిన తర్వాత నేను ఏం చేయాలని కాకముందు నుంచే ప్రణాళికలు తయారు చేసుకొని వారి శాసనసభ్యుడు అయిన మరుక్షణం నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి దగ్గర కూర్చొని కావలసిన నిధులు తీసుకొని వచ్చి ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాం. ఓ పక్కన దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యానికి సంబంధించినటువంటి వాటిని చేస్తూ ఈరోజు మనమందరం ఎంతో గొప్పగా ప్రేమించే, అభిమానించే, పూజించే గూడెం గుట్టకు సంబంధించిన సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ఉన్నటువంటి ప్రజల చిరకాల వాంఛని నిజం చేయటం కోసం ఈరోజు భూమి పూజ చేసినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మీ అందరి సమక్షంలో చేపట్టారు. ఇది రూపాయి 2 రూపాయలు కాదు, లేకపోతే 1 కోటి 2 కోట్లు కూడా కాదు, దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెం గుట్టకు సంబంధించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ నేర్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమాన్ని, భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అడిగారు దీని గురించి వారు? గతంలో సిఎల్పి నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మొదలుపెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ సంబంధించినటువంటి ఆ యాత్ర పూర్తి చేసుకున్న 3 సంవత్సరాల సందర్భంగా పిప్పిరిలో సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభా వేదికగా బహుశా 2 నెలలు అవుతుందండి, 2 నెలలు అవుతుంది, మార్చి 16 కదా మేము కేవలం 37 రోజుల్లో వారు అడిగితే అదే వేదిక నుంచి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు అన్నారు, అన్న ప్రేమ్ సాగర్ గారు అడుగుతా ఉన్నారు, దాన్ని వెంటనే ఇక్కడి నుంచి శాంక్షన్ చేయాలి, ప్రకటించాలి. అదే వేదిక నుంచి ఆ రోజే ఈ గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి వారి ఆలయ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు ఇస్తామని అక్కడ ప్రకటించినటువంటి 37 రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చి శాంక్షన్ చేసి, అవి శాంక్షన్ చేసి పట్టుబట్టి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసేంతవరకు, భూమి పూజ కార్యక్రమం మొదలుపెట్టేంతవరకు పట్టు వదలకుండా గట్టిగా పట్టుకొని ప్రేమ్ సాగర్ రావు గారు మా అందరినీ, నాతో పాటు శ్రీధర్ బాబు గారిని, లక్ష్మణ్ కుమార్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, గండా సత్యనారాయణ గారిని, రాజ్ ఠాకూర్ గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, వంశీ గారిని, విఠల్ గారిని అందరూ తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి నిజంగా ఆ దైవం సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో వారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు
సత్యనారాయణ స్వామి గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవాలయాలకు సంబంధించి ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2-2.5 సంవత్సరాల్లోనే దాదాపు 2,216 కోట్ల రూపాయలు, కేవలం 2.5 సంవత్సరాల్లో 2,216 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం శాంక్షన్ చేసి ఏదో ముందు పోతా ఉంది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే మనం అనేక పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు చూసాం. తిరిగి మళ్ళీ వారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు గోదావరి పుష్కరాలకు శాంక్షన్ చేసుకొని దాని పేరు మీద కూడా పనులు వడివడిగా సాగే కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఈరోజు బాస నుంచి భద్రాచలం వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూస్తే 802 కోట్ల రూపాయలు బాసర నుంచి భద్రాచలం వరకు ఈ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిటికీ 802 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోరికలు, వారి నమ్మకాలని మనసులో పెట్టుకొని పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ఒక పక్కన దైవ భక్తి గురించి చేస్తూనే మరొక పక్కన ఈ ప్రాంత ప్రజల జీవనాధారమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతున్నాం. గోడెన్ గుట్టకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ 74 కోట్ల రూపాయలతో ఈ రోజు దానికి కూడా భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టాం. అంటే అనేక రకాలైనటువంటి మల్టీ ప్రాంగ్ యాక్టివిటీస్ ఈ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. విద్య ఒక పక్కన, ఏదైతే కూడా ఈ సత్యనారాయణ స్వామి మహిమ ఒక 2 నిమిషాలు ఇక్కడ వేదిక చెప్తాను. 3 ఎండాకాలాల్లో అంతకుముందు ఈ గూడెం లిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఒక పంటకు 5 సార్లు పైపులు ఎత్తుండే, పంట ఆగిపోతుంది, గాయగా ఎండిపోతుంది. ఈ 3 సంవత్సరాలు వచ్చాక పైపులు తెప్పి రిపేర్ చేసిన ఇప్పటి వరకు 2 మోటార్లు నిరాటంగా నడుస్తున్నాయి. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ కరువు ఉన్నా కూడా మన ప్రాంతాల్లో మాత్రం, మన జిల్లాలో, మన మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా 3 సంవత్సరాల నుంచి ఎండపోలేదు. అది వర్షాకాలం పంట కానీ ఎండాకాలం పంట కానీ మా వాళ్ళకి ఎట్లయితే నీళ్ళు ఎక్కువైపోయి లాస్ట్ కోళ్ళకి వెళ్ళి కిందికి పోయి కాళ్ళకి మళ్ళీ పడుతుంది. అట్లా చేసేది తప్పకుండా వారి ఆశీర్వాదం చెప్తారు. మీకు ఇక్కడే 3 సంవత్సరాలు వర్షాలు పడితే అక్కడ మా నస్పూర్ దాకా పడతాయి, అటు ఏసీ దాకా పడతాయి, ఇక్కడ జన్నారం దాకా పడతాయి, మిత్రుడు సోదరుడు దండిపోయి ఇక్కడ ధనపూలో పడతాయి. కానీ ఈ కాన్స్టిట్యూన్స్ మీద ఎక్కడైతే వ్యవసాయం ఉందో ఇంతవరకు చుట్టూ పడితే ఇక్కడ వాళ్ళు దాన్ని బట్టి స్వామి మా ఇలా ఆశీర్వాదం మా మండలాల మీద మా అభివృద్ధి రైతులు పెంచుతుంది అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన సోదరి మన అందరూ కూడా గూడెం సత్యనారాయణ స్వామి అంటే విపరీతమైన భక్తులు కాబట్టి నేను ఎంత వచ్చినా కూడా వాళ్ళు వచ్చింది చాలామంది, దాదాపు 3.5 గంటల నుంచి మిగిలింది ఇక్కడ 4 మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ మా ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంత్రాలు కానివ్వండి, మాకు ఎండకెండుడు వానకు దడుచుడు మూగజంతో సహజీవనం చేసిన జాతి మాది. మాకు నోరు లేదు, మేము నోరు లేకుండా మమ్మల్ని 75 సంవత్సరాల నుంచి అరగదొక్కి ఆడికెళ్ళని బయట తీస్తున్నారు. మాకు నోరు లేదు కాబట్టి మా అందరికి నోరు మీరై మీరు మాకు ఈ జిల్లాను ముఖ్యమంత్రి గారు కూడా విన్నపించడం జరిగింది. వారు కూడా స్వీకరించారు. ఆర్థిక మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఆర్థిక మంత్రి కొట్టి పెట్టకుండా ఇక్కడ ఆర్థిక మంత్రి గారికి సరే మిగతా జిల్లాలో ఎక్కువ మన జిల్లాలో మాత్రం ప్రేమ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఏదైనా ఇక్కడి నుంచి మొదలుపెట్టిన వాటికి ఖచ్చితంగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. మేము ఏదైతే గూడెం సంబంధించిన మటుకు ఈ గుట్ట అభివృద్ధితో పాటు టూరిజం కూడా పూర్తి స్థాయిగా చేసి ఇక్కడ ఎంపీ గారు ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80 కోట్ల రూపాయలు దీనికి ఇస్తున్న ప్రసాద్ స్కీమ్ కింద దానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వారికి ఎంపీ గారు వాడు కూడా ప్రయత్నించి తప్పకుండా 80 కోట్లు తీసుకొస్తే ఈ గూడెం గుట్టలు ఖచ్చితంగా అన్నవరం పోవాలన్నా ఇక్కడికి పోవాలనే సందిగ్ధం మనుషులకు కలిగే విధంగా చేసే బాధ్యత నాది. అందరి సహకారంతో చేస్తాం. తప్పకుండా మిగతా చాలా మంది చాలా పని ఉంది, మన మీటింగ్ ఉన్నాయి కాబట్టి
ఇంతగానే ఎక్కువ అయిపోకుండా ఏమైనా అనుకుంటాంటారు ఇక్కడ వచ్చి పిలిపించాడు అన్ని అడుగుతాను అనుకుంటారు. ఏం లేదు, చెప్పేగాడు చెప్పుడు ఇక తప్పకుండా ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి సేవిస్తుంది. జై హింద్, జై కాంగ్రెస్. మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలోని వేంపల్లిలో గల ఓ ఫంక్షన్ హాల్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌశిక్ హరి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక అవగాహన కల్పించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా చేపట్టేందుకు అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌశిక్ హరి మాట్లాడుతూ సభ్యత్వం అనేది పార్టీకి పునాది వంటిదని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. పార్టీని గ్రామాలు, వార్డులు, బూతు స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి బూత్లో 2 సమన్వయకర్తలను నియమించి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం జనాభా లెక్కలు, కులగణన, ఓటర్ నమోదు వంటి ప్రక్రియలు డిజిటల్ విధానంలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక డిజిటల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి రాబోయే రాజకీయ పరిణామాలకు సిద్ధం కావాలని నాయకులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌశిక్ హరి గారికి, అలాగే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు ఏదో ఆశమాసిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 298 బూతులు అందరం 2,60,000 చిల్లర ఓట్లకు సంబంధించినటువంటి భవిష్యత్తును నిర్ణయించే కార్యక్రమం కాబట్టి విజయవంతంగా కొనసాగించి తర్వాత కమిటీలను వేయడం కొరకు ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగించడం కొరకు రాష్ట్ర కమిటీని మాత్రం ఉంచడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు సభ్యత్వ నమోదు, తర్వాత కమిటీల యొక్క నియామక కార్యక్రమం జరగబోతుంది. అయితే దానికి కేసీఆర్ గారు 4 రకాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. 4 రకాల ఇన్ఛార్జీలు. ఎందుకంటే సభ్యత్వాన్ని ఎట్లా చేయించాలి దాని మీద మొదటి రకం ఇన్ఛార్జీలు ఎవరంటే రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎవరున్నారో వారికి ఒక్కొక్క జిల్లా లేకుంటే 2 జిల్లాల చొప్పున ఇన్ఛార్జీగా నియమించడం జరిగింది. ఆ రకంగా నియమించబడిన ఇన్ఛార్జీ లోపల నేను మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ ఈ 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ గారు నన్ను నియమించడం జరిగింది. ఈ 2 జిల్లాలకు 5 నియోజకవర్గాలు. అయితే తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి ఒక్కొక్క నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. 119 మంది ఇన్ఛార్జీలను నియమించారు. 119 మంది ఇన్ఛార్జీల లోపల మన మంచిర్యాల నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి వచ్చినటువంటి నియమించబడినటువంటి ఇన్ఛార్జి మన కౌశిక్ హరి గారు. ఇది 2 రకాల ఇన్ఛార్జీలు. 3వ రకం ఇన్ఛార్జీలు ఎవరంటే మండల సమన్వయ కమిటీ సభ్యులు, సభ్యత్వ నమోదు మండల సమన్వయ కమిటీ సభ్యులు. అది మండలానికి 5 చొప్పున 6 మండలాలకు 6,530 మందిని, మరి ఆ 30 మందిని దివాకర్ రావు గారు నియమించి ఆ కమిటీలో పంపడం జరిగింది. ఇది 3వ స్థాయి ఇన్ఛార్జీలు. 4వ రకం ఇన్ఛార్జీలు ఎవరంటే బూత్ కమిటీలు. బూత్ స్థాయిలో ఒక్కొక్క బూత్కు 2 సమన్వయకర్తలు.
గారు, అదే విధంగా నరకం చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఎందుకంటే మీరందరూ ఎంత ఇబ్బంది పడతారో మా పక్క జిల్లాలకు కూడా వినబడతా ఉంటుంది. మీరు అంత కష్టం ఉన్నా కానీ బీఆర్ఎస్ కండువాన్ని ఇడవకుండా ఇవాళ బీఆర్ఎస్ తో పాటు ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. మీ అందరికి కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలు ఇబ్బంది పడతలేరు మీరంతా కూడా. అదేవిధంగా ఒకప్పుడు మంచి పాలన అందించిన దివాకర్ అన్న గారు, ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ భూములు దొరుకుతాయి, ఎక్కడ గుండాయి చేయాలి, ఎవరిని ఒత్తాలి, దానికోసమే వాళ్ళు బతుకుతారు. దానికోసమే ప్రభుత్వం వచ్చింది. ఇచ్చిన హామీలను మోసం చేసుకుంటా డబ్బులు 10 ఏళ్ళకెళ్ళి కడుపు ఆకలితోటి కరువుతోటి ఉన్నారు. దోసుకోవడే పరమావధిగా నడుస్తా ఉన్నది. ఇచ్చిన హామీలు వేరు, చేసే పనులు వేరు. ఎక్కడ పైసలు దొరుకుతాయి, ఎక్కడ ఎవరిని హింసించాలి, ఇది ఒకటే వాళ్ళకి తెలిసింది. కానీ ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ పడుతున్నటువంటి కష్టాన్ని తన కళ్ళారా గమనించి ఇవాళ ఉద్యమాన్ని తీసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ 10 ఏళ్ల కాలంలో ఉద్యమ సమయంలో ప్రజలు పడుతున్నటువంటి బాధలను కళ్ళతోటి గమనించి అనుభవించి ఏ విధంగా చేయాలని చెప్పేసి కడుపులో ఉన్న బిడ్డకాడికి మొదలు పెడితే పెళ్లి అయిపోయినాక కళ్యాణ లక్ష్మి వరకు, రైతు సమస్యలు కావచ్చు, మా సింగరేణి కార్మికుల సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కానీ ప్రతి ఒక్క సమస్యను ఆయన పరిష్కారం చేసే దిశగా ఉండే. ఆ 10 ఏళ్ల పాలన మనకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మనం అంతా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెంది మన జోబులో కూడా 4 రూపాయలు జోబులకు వచ్చిన తర్వాత మనం పాత కష్టాలన్నీ మర్చిపోయినాం. మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, అనేక మోసం మాటలు కాంగ్రెస్ చెప్పింది. మన నాయకులు కూడా ఇల్లు తిరిగి వేదిక ద్వారా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పెద్దలందరూ కూడా చెప్పారు మోసపోవద్దు, అవి అబద్ధాల మాటలు అని చెప్పి. అయినా మనం కొంచెం ఎక్కువ ఆశ పెట్టేసరికి ప్రజలందరూ కూడా దాన్ని ఆశపడ్డారు. సరే, మన వల్ల కూడా ఏమైనా పొరపాట్లు జరిగినా కూడా దాన్ని కూడా ఆసరా తీసుకొని మళ్ళా మన ప్రభుత్వం పోయి రాక్షస ప్రభుత్వం వచ్చింది. ఇవాళ దాన్ని ప్రభుత్వంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ మనది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పార్టీ మనది. మళ్ళా తెలంగాణను మళ్ళా ఈ రాక్షసుల నుంచి కాపాడాలంటే మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. మళ్ళా బీఆర్ఎస్ జెండా మంచిర్యాలలో ఎగరాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ ప్రజలకందరికీ శాంతి దొరుకుతుంది. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ మనది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేస్తుంది. కానీ నికాస్సుగా ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సౌకర్యం కోసమే పుట్టినటువంటి పార్టీ మనది. ఖచ్చితంగా మనందరి మీద బాధ్యత ఉన్నది. మనందరికి ఎంత ఇబ్బందులైనా, మనకెంత నష్టమైనా, మనని శారీరక హింస జరిగిన కేసులైనా దేనికి కూడా విరవకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని మీరందరూ ఉండడం వల్లనే రేపు మళ్ళొకసారి 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి జరగడం అన్నది సత్యం. అది మనం ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు. ప్రజలందరి నోట అదే ఉన్నది, అదే జరుగుతుంది. రేపు మంచిర్యాలలో కూడా బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా మీ అందరి ఆధ్వర్యంలో ఎగురుతుంది. ఇవాళ చెప్పారు నారదాసు లక్ష్మణరావు గారు, చాలా బాగా చెప్పారు. ఆయన అనేక విషయాల మీద ఎస్ఐఆర్, ఇంతకుముందు ఎస్ఐఆర్ గురించి ఎవరైనా స్పెషల్ వచ్చి చెప్పారా? చెప్పలే కావచ్చు. ఎస్ఐఆర్ గురించి ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా మనకు మీరు కూడా పేపర్లలో చదివి యాప్ దాన్ని అంటే చూసి మనకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇవాళ మా గోదావరికని చూసుకున్నా, మంచిర్యాల చూసుకున్నా, వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి మనం సెటిల్ అవుతాం. మంచిర్యాలలో ఓటు ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఓటు ఉంటుంది. అట్లా 2-3 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, మన ప్రాంతంలో కూడా ఉంటుంది. ఇవన్నీ మనం సరి చూసుకుంటా. కొన్ని కార్పొరేషన్లలో, కొన్ని కౌన్సిలర్లకు ఈ డబుల్ ఓటు ఉండడం వల్ల నష్టం కూడా జరుగుతుంది. కొంతమందికి అవి సరి చేయడం వల్ల లాభం కూడా జరుగుతుంది. కాకపోతే అసలు మన ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎస్ఆర్ మీద అందుకోసమే మనము బూత్కొక్కరు ఇచ్చారు. రాష్ట్ర పాలనలో గుండాయిదానికి, రౌడీదానికి, దాడులకు, కబ్జాలకి ఏ రాష్ట్రం వారికి ఏదన్నా చిన్న సమస్య ఉంటే దాన్ని ఆ సమస్యను దూరంతా సమస్యను కొండంత సమస్యేసి ఇబ్బందులు పెడుతున్నా నిశ్చితగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన మీ అందరికీ మరొకసారి నా సైనికులు చెబుతున్నాను. అయితే అప్పుడు మనమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నాయకత్వం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఇక్కడ
సబ్జెక్ట్ మొదలు చెప్పిన తర్వాత పార్టీ విషయం చెప్తాను. సబ్జెక్ట్ మొదలు చెప్తారు అంటే వాళ్ళు చెప్తారు, కొంచెం సబ్జెక్ట్ తర్వాత పార్టీ విషయం చెప్తాను. ప్రక్రియ ఓటు నామోదు ప్రక్రియ మనం చూస్తున్నా. ఒక్కొక్క ప్రాంతంలో హైదరాబాద్ లో 22% నామోదు ఓటింగ్, 22% ఓటింగ్ అవుతుంది అక్కడ కొన్ని ప్రాంతాలలో. కొన్ని సిటీలలో బాగా తక్కువ నామోదు అవుతుంది. కారణం వల్ల అతను 3 జాగాల్లో ఓటు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూళ్ళు ఉంటారు, హైదరాబాద్ ఉంటారు, మరొక జాగా ఉంటారు. ఈ ప్రక్రియ మనం దాన్ని పగడబందిగా చూసుకోవచ్చు. బాధ్యత ఈ నెల 26 నుంచి మొదలవుతుంది, 24 జూలై వరకు అది పూర్తవుతుంది. మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఆనాడు 2002 దాన్ని పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో 3 సార్లు తిరగాలి. ఓటు నామోదు వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. ఫామ్ ఇచ్చిపోతారు. దేశంలో మాట్లాడగలరు ప్లీజ్ విషయంతో పాటించారు. అందరూ పొరపాటున ఇక్కడ మరొకరు ఓటు నామోదు చేస్తుంటే శిక్షలు అవుతారు. ఆ రకంగా ఉండి ఏదన్నా ఎప్పుడైనా పోటీ చేస్తే నాకున్న అవగాహన ప్రకారం ఆ రకం నుండి ఎవరైనా పోటీ చేస్తే అక్కడ ఓటు నామోదు, ఇక్కడ ఉండి ఓటు ఇక్కడ ఉండి అని ఆనాడు ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకుంటే ఈ నామినేషన్ కూడా పరిస్థించే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా మనము ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మీరు తిరగాలి. దయచేసి తిరుగుతారా? అందరు తిరుగుతారా? సంతోషం. తిరిగే కార్యక్రమం పగడబంది 25 నుంచి ఆ రకంగా ఖచ్చితంగా ఎప్పుడు ఉందండి. ఒక్క వాడు మిస్ కాకుండా చూసుకోవచ్చు బాధ్యత. ఇదొక కార్యక్రమం. రెండో కార్యక్రమం ఎందుకంటే అన్ని వివరంగా చెప్పాలి, బాగా అనిపిస్తుంది చెప్పాలి. పార్టీ సభ్యత్వ కార్యక్రమం అంటే మీరు ఏ రకంగా ఉన్నారు, జనం పల్లెల్లో ఏ రకంగా ఉన్నారు, పట్టణాల్లో ఏ రకంగా ఉన్నారు, కార్మికులు ఏ రకంగా ఉన్నారు, సింగరేణి కార్మికులు ఏ రకంగా ఉన్నారు. అయ్యో మళ్ళీ కేసీఆర్ గారు వస్తే బాగుండు, సారి రావాలి, కేసీఆర్ రావాలి అనేది తెలంగాణ గడ్డ వేసుకుంటున్నప్పుడు బిడ్డ కోరుకుంటే సందర్భం. మరి ఈ సందర్భంలో మనం దేశం మనం చేస్తున్నాం. మిమ్మల్ని వేడుకుంటున్నా, ప్రాధాన్యపడుతున్నా. మెంబర్షిప్ అనేది చాలా ప్రాధాన్యత మెంబర్షిప్. ఒక ఇంట్లో నలుగురు ఏంటండి, అయ్యో ఇంకొక ఒక్కటం చేసిన ఒక్కరు విసిపెట్టకండి. ఎవరైతే 8 years దాటిలో ఓటుకతో వాళ్ళు సభ్యత్వం చేయవలసిన బాధ్యత. పగడబందిగా ఆలోచించండి, ఇల్లు పెరగండి. కేసీఆర్ బిఆర్ పార్టీ సభ్యత్వం తీసుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా యాప్ సిస్టమ్ లో మెంబర్షిప్ మనకు తెలియకుండా చాలా పెద్ద మెంబర్షిప్ అవుతారు సార్. మనకు సంబంధం లేకుండా మెంబర్షిప్ అవుతారు. ఎందుకు అవుతారు? కేసీఆర్ పాలనలో తెలంగాణ ఒక స్వర్ణయుగం, దేశానికి ప్రతిష్టైంది మన ప్రభుత్వం. దేశ ప్రధాని మన ప్రశంసించారు, కేంద్ర మంత్రులు మన ప్రశంసించారు. మన ముఖ్యమంత్రి గారిని, ఆనంద్ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి ప్రశంసించారు. మన పథకాలే దేశంలో ప్రవేశపెట్టారు. అందుకే కాంగ్రెస్ పాలనలో ఎక్కడ అన్ని మీకు దేశం బాగా చెప్తూ సమయంతో వేస్తారు. ఏమి చేయలేకపోయారు.